రుచిత వ్లాగ్స్. సో ఈరోజు ఈ వీడియోలో మీకు షేర్ చేస్తుంది కడా ప్రసాద్. సో ఇది చాలా ఫేమస్ అండ్ స్పెషల్ ప్రసాద్ అనమాట. మేము నార్త్ సైడ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ పంజాబ్ విజిట్ చేసాము, గోల్డెన్ టెంపుల్ అంటే గురుద్వార్. సో అక్కడ ఆ రోజు వెళ్ళిన వాళ్ళందరికీ ఈ ప్రసాదం అనేది పంచుతారు. మనకి ఇక్కడ ఫేమస్ టెంపుల్స్లో లడ్డు, అన్నవరం ప్రసాదం ఎలాగో అక్కడ వాళ్ళకి ఇది ప్రసాదం అనేది చాలా డివైన్ అనమాట, చాలా స్పెషల్ అనమాట. సో నేను తెలుసుకున్న ప్రాసెస్తో చేస్తున్న రెసిపీ ఇది. నేను కూడా 2 to 3 టైమ్స్ చేసుకున్నాను ఇంట్లో. సో చాలా ఈజీ అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చూసేద్దాం. అలానే ఈ స్వీట్ని హాటాకా హల్వా అని కూడా అంటారు, అంటే చపాతీ పిండితో చేసే స్వీట్ అనమాట ఇదొకటి. సో ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. ఇది వచ్చేసి మనకి చపాతీ పిండి 1 కప్పు. నేను ఇక్కడ ఆశీర్వాద్ తీసుకున్నాను, మీకు నచ్చింది కూడా తీసుకోవచ్చు. నార్మల్గా అయితే వాళ్ళు కొంచెం క్రంచ్ ఉంటుంది కదా, కొంచెం రవ్వలా ఉండే చపాతీ పిండి కూడా తీసుకుంటారు, అది ఇంకా టేస్ట్ వస్తుంది. సో మనం ఇలా కూడా దీన్ని తీసుకోవచ్చు, దీంతో కూడా మనం చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. సో ఇక్కడ నేను 1 కప్ తీసుకున్నాను, అలాగే 1 కప్ షుగర్, దానికన్నా కొంచెం తక్కువే తీసుకున్నాను. సో టేస్ట్ బట్టి షుగర్ తక్కువ అయితే తక్కువ, లేదా 1 కప్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గీ, నెయ్యి. సో నా దగ్గర ఇంట్లో చేసిన నెయ్యి ఎంత ఉందో దాంతో నేను చేస్తున్నాను, లేకపోతే 1 కప్పు నెయ్యి అయితే వేసుకోవాలి. సో దీంతో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్. సో ఈ కప్పు కొలతోనే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది వేసుకోవాలి. మిగిలినవన్నీ ఒక్కొక్క కప్ వాటర్ మాత్రం 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ఇలా ఒక కడాయి కానీ ఇలా ఏదో ఒక సాస్ ప్యాన్ తీసుకుని అందులో ఫస్ట్ తీసుకున్న గీ యాడ్ చేయాలి, నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నాక లో టు మీడియం ఫ్లేమ్లోనే మనం ఈ చపాతీ పిండి అనేది రోస్ట్ అవ్వనివ్వాలన్నమాట. సో ఇలా కలుపుతూనే ఉండాలి అది అయ్యే వరకు. ఇలా దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కరెక్ట్గా 1 కప్ నెయ్యి అయితే తీసుకోండి, కరెక్ట్గా సెట్ అవుతుంది. నా దగ్గర ఉన్న దాంట్లో కప్తో చేస్తున్నాను కాబట్టి ఇది ఇలా కుక్ అవుతుంది. కరెక్ట్గా 1 కప్ అయితే నెయ్యి సరిపోతుంది. సో దీన్ని లైట్ బ్రౌన్ అంటే కొంచెం బిస్కెట్ కలర్ వచ్చే వరకు దీన్ని ఇలా చక్కగా రోస్ట్ చేసుకోవాలి, మంచిగా ఉడకాలి. సో చూసారా, ఇప్పుడు ఇది కొంచెం బ్రౌన్ షేడ్లోకి టర్న్ అయింది. అలానే మాడకూడదు, లైట్ బిస్కెట్ కలర్ రావాలి. సో ఇలా వచ్చాక ఇందులో మనం తీసుకున్న షుగర్ని యాడ్ చేసుకుందాం. సో దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ఇలా 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. టూ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుని దీన్ని నీట్గా లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. ఇలా వాటర్ వేయగానే చూసారా ఇలా దగ్గరికి పడుతుందన్నమాట. నీట్గా ఇలా కుక్ చేసుకోవాలి. సో ఇంక ఇలా మంచిగా ఒక 8 మినిట్స్ కుక్ అయ్యాక 8 to 5 మినిట్స్ కుక్ అయ్యాక తీసేసుకోవాలి. సో అక్కడ స్వీట్ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గోల్డెన్ టెంపుల్లో ఇచ్చే కడా ప్రసాద్లో అయితే ఎలాంటి నట్స్ అనేవి వేయరు, జీడిపప్పు, బాదం ఏం వేయరు, జస్ట్ ఇలాగే ఉంటుంది సింపుల్గా. కావాలంటే మనం వేసుకోవచ్చు. సో దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. సో సింపుల్ అండ్ ఈజీ కడా రెసిపీ స్వీట్ అనేది రెడీ అయిపోయింది. చూసారా, సో తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.